పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి మృతి చెందారు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నాబాయి మృతితో విషాదంలో ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. టీచర్గా పనిచేస్తూ 1972లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా గుర్తింపు పొందారు రత్నాబాయి. ఇక 1972లో రంపచోడవరంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2007లో జీసీసీ చైర్మన్గా పనిచేసినటువంటి రత్నాబాయి 2008లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇక 2014లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రత్నాబాయి తనకంటూ కీలకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. సో మాజీ రాజ్యసభ సభ్యురాలు తడపట్ల రత్నాబాయి మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో పంచుకునేందుకు మా యూటీవీ సీఈఓ శివరాజులు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. శివ గారు నమస్తే అండి. మొత్తం మీద ఎలా చూడాలంటారు? ఎందుకంటే రత్నాబాయి గారు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి వ్యక్తి. చాలామంది ఈరోజు రత్నాబాయి గారు చనిపోయారు అనగానే ఆమె నియోజకవర్గం, ఆమె ప్రాంతం గురించి కూడా చాలా వరకు సెర్చ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ చాలా వరకు ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. సో రత్నాబాయి గారి నేపథ్యం ఏ విధంగా ఉండేది? ఒకటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యురాలుగా, ఎమ్మెల్సీగా పనిచేసిన గిరిజన నేత. గిరిజనుల్లో ఇన్ని పదవులు చేసిన వాళ్ళు మరొక నాయకురాలు లేరు. ఈమె కూడా మొదటిగా 1972 అంటే దాదాపు 54 సంవత్సరాల కిందట ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 50 సంవత్సరాల తర్వాత కూడా మా రాజకీయాల్లో రెలవెంట్ గా ఉన్నారు. 2020 వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మరో గిరిజన నేత, అందులో మా మహిళా నేత, పురుషులు కూడా కాదు, గిరిజన మహిళా నేత ఈమె. దీనివల్ల ఈమెకు చాలా అరుదైన గుర్తింపు రాజకీయ వర్గాల్లో ఉంది. రత్నాబాయి మరణము ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మన్యంలో కూడా రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా విషాదం ఉంది. కానీ రాజకీయ నాయకులు అనే దానికన్నా కానీ ఈమె గత 55 ఏళ్ళగా అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండేవారు, ప్రతి విషయంలో పాల్గొనేవాళ్ళు. వన్ ఆన్ వన్ రిలేషన్స్ గిరిజనులతో ఎక్కువ ఉండేది. ఆ రిలేషన్స్ వల్ల ఒక రకంగా పెద్ద దిక్కులు పోయారు. అంటే రాజకీయంగా ఈ రోజు తమ యాక్టివ్ గా లేరు, కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి రాజకీయ నష్టం కన్నా కానీ గిరిజనులు ఒకప్పుడు తమ ప్రియతమ నేత, ఆ తెగలో కొండ వాల్మీకి తెగకు సంబంధించిన ఆమె గిరిజనుల్లో పెద్ద మనిషి చనిపోయిందనే బాధ ఆ ప్రాంతంలో బాగా ఉంది. సిరాజ్, శివ గారు చాలా వరకు కూడా అంటే 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు, అతి చిన్న వయసులో. కానీ ఒక్కసారి ఎన్నికైన తర్వాత ఎలా ఉంటుంది? అంటే బ్యాక్గ్రౌండ్ వారికి ఆల్రెడీ రాజకీయపరమైనటువంటి నేపథ్యం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఓకే, సో సిరాజ్, ఇక్కడ అందరూ చాలా మీడియాలో చాలా మంది చెప్తున్నారు రంపచోడవరం ఎమ్మెల్యే అంటున్నారు. ఆమె రంపచోడవరం కాదు, ఎల్లవరం అనే నియోజకవర్గం నుంచి ఆమె గెలుచున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఎల్లవరం రద్దై రంపచోడవరం ఏర్పడింది. సో ఈమె ఎల్లవరం ఏర్పడటానికి కూడా ఇంకొక చారిత్రక నేపథ్యం ఉంది. భద్రాచలం ఈ రోజు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో, ఇప్పుడు అది కొత్తగూడెం మీద కొత్త జిల్లా అయినట్లుంది. భద్రాచలము 1956కు ముందు ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. మన్యం ప్రాంతం మొత్తం కూడా భద్రాచలం నుంచి అరకు, పాడేరు వరకు 2 నియోజకవర్గాలు ఉండేది. ఒకటి భద్రాచలము, 2 గూడెం కొత్త వీధి అని మనకు చింతూరు, పాడేరు దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం, ఈ ట్రైబల్ ప్రాంతం మొత్తం కూడా ఈ 2 నియోజకవర్గాల్లో ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న మారేడుమల్లి, రంపచోడవరం, ఎల్లవరం ఇవన్నీ కూడా భద్రాచలం కింద ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1962లో ఎల్లవరం నియోజకవర్గం ఏర్పడింది. భద్రాచలాన్ని, ఎల్లవరాన్ని వేరు చేసి ఎల్లవరం నియోజకవర్గం ఏర్పడింది. ఎల్లవరం అనేది మనకి ఇప్పుడు ఈ రంపచోడవరం దగ్గరలో ఉంటుంది, అడ్డతీగల ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇంకా ఎక్కువ మందికి టూరిస్టులు తెలిసిన మారేడుమల్లి ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఈ ఎల్లవరం నియోజకవర్గం నుంచి 1972లో తొలిసారిగా రత్నాబాయి గారు ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న, ముఖ్యమంత్రిగా అయిన పివి నరసింహారావు గారు మహిళలను ఎక్కువ మందిని అవకాశాలు ఇవ్వాలని అనుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చారు. నాకు తెలిసి అప్పటి వరకు ఎప్పుడు కూడా 5 మంది 10 మంది కూడా లేని మహిళల ప్రాతినిధ్యం 1972లో దాదాపు 25 మంది మహిళలు గెలిచారు. అది పివి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయం. అలాంటి నిర్ణయంలో మనం ఈ ప్రాంతంలో మహిళలకు ఇవ్వాలి అనుకున్నప్పుడు రాయవరం మున్సుక్ గారు ఉంటారు, ఉండవల్లి సత్యనారాయణ మూర్తి గారు ఉంటారు. ఆయన రాజకీయ తురంధుడు, భీష్ముడు, అనేక మందిని ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించిన నాయకుడు ఆయన. తర్వాత ముత్యాల రాయుడు గారని మన గోకవరం, అంటే ఇప్పుడు రాజమండ్రి నుంచి వెళ్ళేటప్పుడు గోకవరంలో ఏరియాలు ఉంటారు. ఆయన మన్యం టైగర్, అంటే పేపర్ మిల్లుకు సంబంధించి కార్మికుల హక్కుల కోసం పోరాడేవారు.
వీరిద్దరి సహకారం ద్వారా అంటే ముత్యాల రాయుడు గారు ఈమె అప్పుడు హాస్టల్ మ్యాట్రన్ గా చేస్తా ఉన్నారు, టీచర్ గారు హాస్టల్ మ్యాట్రన్ గా చేస్తున్నారు. ఎస్ఎస్ఎల్సి అంటే పాత కాలంలో ఉన్న ఎస్ఎస్ఎల్సి చదువుకొని హాస్టల్ మ్యాట్రన్ గా చేస్తా ఉన్నారు. ఆమెని రాయుడు గారు రాయవరం మున్సిపల్ గారి దగ్గర తీసుకెళ్లటం, ఆయన పివి నరసింహతో మాత్రం టికెట్ అవడం తీసుకురాగలిగింది. వీళ్ళకి రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. వీళ్ళ తండ్రి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో, వీళ్ళ తండ్రి గారి పేరు ప్రభుదాస్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా చేస్తుంటారు. అమ్మాయి చదువుకున్న అమ్మాయి, అప్పటికే జస్ట్ 25 అప్పుడే నిండుంటాయి. ఆ విధంగా ఆమెకు టికెట్ రావటం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న హవా దీంతో ఆమె గెలవటం జరిగింది. సిరాజ్ సార్ 1972లో అంటే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు కూడా చట్టసభలకి ఎన్నికై ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి, ఎందుకంటారు? అక్కడ ఏం జరిగిందంటే ఈమె కొంత చదువుకున్నదారు, ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో ఏదైతే ఎమర్జెన్సీ వచ్చిందో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఈమె కాంగ్రెస్ పార్టీని వీడింది. 78 ఎన్నికల్లో ఈమె జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో పోయారో ఇంకా అక్కడి నుంచి ఆమె రాజకీయంగా వెనకబడుతూ వచ్చారు. మళ్ళీ 83 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశంలో ఉన్నారు. ఈమె తెలుగుదేశంలో జాయిన్ కాలేదు, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చారు. 78 ఎన్నికలు వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాత అందరూ తిరిగి కాంగ్రెస్ కి వచ్చారు. తెలుగుదేశంలో ఈమె సొంత మేనత్త కొడుకు జోగారావు, చిన్నం జోగారావు, అంటే ఈమెకి మేనబావ, రత్నాబాయికి మేనబావ అవుతాడు. ఆయన 83, 85లో ఆయన గెలవటం జరిగింది. ఈమె రాజకీయంగా అప్పుడు యాక్టివ్ గా లేదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈమెకు అవకాశం 89లో 94లో అవకాశం వచ్చింది. 89లో గెలిచి ఉండాల్సింది, కానీ అప్పటికి సీతంశెట్టి వెంకటేశ్వరరావు గారని ఆయన చదువుకున్న అతను ఆంధ్రప్రదేశ్ లో చదువుకొని ఉన్నాడు. కొండారెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఆయన, కొండారెడ్డి గారు, ఆయన కొండ దూర ఆయన వరుసగా 89, 94, 99 వరుసగా ఆయన గెలిచారు. ఆయన యువకుడు ఆయన గెలిచాడు. దాంతో రత్నాబాయి గారికి 89 ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు మంత్రి అయి ఉండేది. ఓడిపోవడం, స్వల్ప బాధ్యత ఓడిపోవడం ద్వారా ఆమెకి అలాంటి అవకాశం చేజారింది. 94లో మళ్ళీ టీడీపీ హవాలో కూడా ఓడిపోయింది. 99లో భద్రాచలం ఎంపీగా ఇచ్చారు, అక్కడ కూడా ఓడిపోయినారు. వరుసగా 3 ఓటములు అయిపోయినాయి. 2004లో టికెట్ అడిగినారు, కానీ అప్పటికి ఏమంటారు ఈమె ఇంకా గెలవలేదన్నట్టుగా కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వేరే అతనికి ఇవ్వడం జరిగింది. సిరాజ్ సో దాని తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఈమె చివరి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు, అది కూడా గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి పరిస్థితి. అంటే మరో రకంగా చెప్పుకోవాలంటే మళ్ళీ రాజకీయాల్లో ఎలా అవకాశాలు వచ్చాయనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ఈమెకు టికెట్ రాకపోయినా రాజశేఖర రెడ్డి గారికి ఈమె పట్ల చాలా సానుకూలత ఉండేది. ఎందుకంటే విద్యావంతురాలు, మొదట ఎస్ఎల్సీ చదువుకున్న, ఆ తర్వాత మా ఓపెన్ యూనివర్సిటీలో BA చదువుకున్నారు. చాలా గిరిజనులకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం ఈమె చాలా కీలకంగా పనిచేశారు. ఇంకా ఈ రోజు అందరూ టూరిస్ట్ అంతా మారేడుమిల్లికి వెళ్తున్నారు. మారేడుమిల్లి పెద్ద టూరిస్ట్ స్పాట్ అయింది. ఈమె కృషి వల్లనే మారేడుమిల్లికి కరెంట్ వచ్చింది. అంతకుముందు కరెంట్ లేదు, ఈమె వల్లనే మారేడుమిల్లికి కరెంట్ వచ్చింది. అది సిగ్నిఫికెంట్ గా చెప్పుకోవాల్సిన అంశము. ఆ తర్వాత మారేడుమిల్లి వెళ్ళేదారిలో భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది సీతపల్లి వాగు మీద, అది కూడా ఈమె హయాంలో ఏమంటారు డిజైన్ చేశారు, పనులు మొదలైనాయి అనమాట. ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలలు చాలా ఉన్నాయి. ఈ విషయం వలన ఆమెకు గిరిజనులో మంచి పట్టుంది, ఆమె రిలవెంట్ గా ఉన్నారు. అలాగే కాకుండా అడవిలో ఇదంతా మనం మాట్లాడుకుంటున్నంత తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలో అనేక గ్రామాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిజర్వ్డ్ కేటగిరీలో పడేస్తాయి. అంటే ఫారెస్ట్ ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు, పొలం చేయడానికి లేదని దాన్ని నోటిఫై చేస్తారు. రిజర్వ్ నోటిఫై చేసినప్పుడు బురదకోట అని ఒక విలేజ్ లో గిరిజనుల ఇళ్లను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తగలబెడుతుంది. అప్పుడు పెద్ద పోరాటం చేసి దాన్ని డీనోటిఫై చేపించి రిజర్వ్ నుంచి ఎత్తేసి మళ్ళీ అది గిరిజనులు ఉండటానికి చేస్తుంది. దానివల్ల ఈమె గిరిజనులు అంటే ఈమె అధికారంలో ఉన్నా లేకున్నా, పదవిలో ఉన్నా లేకపోయినా గిరిజన హక్కుల కోసం నిరంతరం ఇలా పాటుపడటం వల్ల ఆమె రాజకీయాల్లో రెలవెంట్ గా ఉంది. రాజశేఖర రెడ్డి కూడా నువ్వు గెలవలేవు కానీ నీకు అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మొదటగా GCC గిరిజన సంక్షేమ సంస్థ ఉంది కదా, కార్పొరేట్ గిరిజన GCC చైర్మన్ గా ఇచ్చారు. అక్కడ కూడా ఈమె తన ప్రాముఖ్యత నిలుపుకున్నారు. GCC గిరిజన ఉత్పత్తులకి మనకుండా అడవిలో దొరికే తేనె, బంక ఇలాంటి వాటన్నిటి మీద కూడా అప్పుడు వ్యాట్ అనేది వచ్చింది. ఈ ఉత్పత్తుల మీద వ్యాట్ లేకుండా ఎక్సెప్షన్ తీసుకురాగలిగారు. ఆ విధంగా అనేక మంది గిరిజనులకి కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని ఆమె చేకూర్చినట్లయింది. అది అయిపోయిన ఎమ్మటే రాజశేఖర రెడ్డి హయాంలోనే 2008లో మనం రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత అది రాజ్యసభ అయిపోయినామంటే కిరణ్ కుమార్ రెడ్డి 2014లో గవర్నర్ కోటాలో ఆమెకి ఆ రోజు కేటగిరీలో ఏంటంటే ఒక ట్రైబల్ ఉమెన్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2020 వరకు ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. ఆమె చేసిన పోరాటాల వల్లనే ఆమె రాజకీయాలు యాక్టివ్ గా ఉన్నారు, గెలుపోవటంలో అతీతంగా యాక్టివ్ గా ఉన్నారు. దానివల్లనే ఆమెకు చివరి వరకు కూడా అవకాశాలు వచ్చాయి. 2020 వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయమే. 1972 తర్వాత
ఇన్ని సార్లు ఓడిపోయిన రాజకీయాలు యాక్టివ్ గా ఉంటూ గిరిజన మహిళగా తీసుకురావటం అనేది ఆమె అరుదైన నాయకత్వ లక్షణంగా మనం చూడాలి సార్. శివగారు ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకుల కంటే సీనియర్ రాజకీయ నాయకురాలుగా ఉన్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా గిరిజనులకి సంబంధించి విశిష్టంగా సేవలు అందించినటువంటి సభ్యురాలు. సో ఆమె చేసినటువంటి పోరాటాల నుంచి నేటి తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకోవచ్చా? తప్పకుండా గిరిజన హక్కుల కోసం పోరాటం అంటే మైకులు పట్టుకొని మాట్లాడటం కాదు, గిరిజన గ్రామాల్లో తిరగాలి. గిరిజనుల ఈ రోజు కూడా గిరిజన ఉత్పత్తుల మీద దోపిడీ ఎక్కువ, మధ్యలో దళారీ వ్యవస్థ నడుస్తూ ఉంది. జీసీసీ అనేది యాక్టివ్ గా పనిచేయటం లేదు. జీసీసీ స్టోర్, అది గిరిజన స్టోర్స్ లో పోతే గిరిజన ఉత్పత్తులు మొత్తాన్ని వాళ్ళు కొనట్లేదు, కొన్న వాటికి సరైన సమయంలో బకాయిలు చెల్లించట్లేదు. వాళ్ళకి నిత్యం ఉన్న సమస్యనే ఇది. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సందర్భంలో ఏదో ఒక మీద ఇబ్బంది ఉంటుంది. పెద్ద పెద్ద టేకు లాంటి స్మగ్లర్ జరుగుతూ ఉంటాయి, కానీ గిరిజనుడు తన ఇంటి పక్కన ఉన్న భూమిలో సాగు చేసినా, లేదంటే ఈ చిన్న చిన్న ఏమంటారు వంట కోసం వాడుకున్న వాటి మీద పెద్ద పెద్ద కేసులు అవుతూ ఉన్నాయి. అలాంటి వాటిని మీరు గ్రౌండ్ లో ఉండి యాక్టివ్ గా పనిచేస్తేనే గిరిజనుల్లో గుర్తింపు ఉంటుంది. కేవలం ఎన్నికల్లో గెలిచి అటు హైదరాబాద్ లోనో ఇటు విజయవాడలోనో సెట్ కావటం వల్ల గిరిజనులు వాళ్ళ పట్ల పెద్ద ఆదాయం రాదు. ఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చు. గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ రోజు డబ్బు మందు ప్రభావం ఎన్నికల్లో బాగా ఎక్కువైపోతుంది. ఎక్కువ డబ్బు పెట్టిన వాళ్ళు గెలుస్తా ఉన్నారు. కానీ నిజంగా గిరిజన నాయకులు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారంటే మీరు తక్కువ రంపచోడవరం మొదటి ఎమ్మెల్యే అంటే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే పేరంటే కూడా ఎత్తుకోవాల్సింది. కానీ ఇప్పుడు 50 ఏళ్ళ కింద ఉన్న మేము పేరెందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటే ఈమె గిరిజనులతో మమేకమై వాళ్ళ హక్కుల కోసం పోరాడారు కాబట్టి, నిజమైన ట్రూ లీడర్ గా ఉన్నారు కాబట్టి ఈమె గురించి గుర్తుపెట్టుకుంటున్నారు సార్. రైట్ శివ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక కీలకమైనటువంటి రాజకీయ నాయకుల్ని కోల్పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. మాజీ రాజ్యసభ సభ్యురాలు తడపట్ల రత్నాబాయి గారు కన్నుమూశారు. 79 సంవత్సరాల మాజీ ఎంపీ రత్నాబాయి ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలవరం పరిధిలో ఉన్నటువంటి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి రత్నాబాయి గారిని తరలించడం జరిగింది. అయితే అప్పటికే ఆమె పరిస్థితి చేయి దాటింది. ఈ నేపథ్యంలోనే మృతి చెందినట్లుగా తెలిపారు వైద్యులు. ఈ మేరకు ఆమె మృతి చెందినట్లుగా కూడా నిర్ధారించడం జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు తడపట్ల రత్నాబాయి మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.